సరే సార్, మీ కలెక్టర్ పేరు భారతి హొలికేరి. అవును సార్. నేను ఇప్పుడు మీ కలెక్టర్ మాట్లాడినా, నా విధానసభలో కూడా మాట్లాడినా. నువ్వు నీ దగ్గర ఉందా ఫ్యాక్స్ చేయడానికి నీకు అవకాశం ఉందా? అంటే ఇక్కడ వేరే ఊరికి వెళ్ళి తీసేసి వేరే ఊరికి వెళ్ళాను, బెల్లంపల్లికి వెళ్ళాను సార్. బెల్లంపల్లి దాకా పోవన్నా? అవును సార్. ఫ్యాక్స్ చేయడానికి? అవును సార్. మీకు బెల్లంపల్లి ఎంత దూరం? నీకు 20 కిలోమీటర్ సార్. 20 కిలోమీటర్లు పోవాలా? అవును సార్. అది లేట్ అవుతుంది. అట్లా కాదు, నువ్వు పోకు, నువ్వు ఊళ్ళోనే ఉండు. నేను కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకున్నా పర్వాలేదు, కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద, రాసి దీనినే పెట్టు. ఈ దీనినే మన వాట్సాప్ లో పెట్టు. ఇంతకుముందు నంబర్ ఇచ్చిన నీకు ఇచ్చిన సార్. ఆ నంబర్ ఫోన్ నంబర్ కదా? అవును సార్. ఫ్యాక్స్ నంబర్ అది. నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు. సరే సార్. ఇదే సైట్ లో పెట్టి ఇంతకుముందు పెట్టినట్టే పెట్టు. పెడితే దానికి నేను తీసేసుకుంటా. మీ కలెక్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు వస్తారు, గంట 2 గంటలు మీ ఊరికి ఉంటారు. వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమికి ఇస్తారు, రైతు బంధు డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్. అది రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్పి పట్టుకోకూడదు సన్నాసి లాగా. సరే సార్, థ్యాంక్ యూ సార్. కాదు సార్, చెప్పేది నువ్వు పెట్టాక కూడా మళ్ళీ పోస్ట్ పెట్టాలి. నువ్వు తప్పకుండా సార్. పోస్ట్ పెట్టుడు కాదు, తప్పకుండా సార్. పెట్టి కేసీఆర్ అతను మాట్లాడితే రిక్వెస్ట్ చేసిండ్రు, రేపటికి మళ్ళీ యుద్ధం లాగా యజ్ఞం లాగా చేయాలా, ఈ అరాచకాలు అరికట్టడానికి పని చేయాలి, ఎక్కడ మేల్కోవాలని చెప్పిండ్రు అని ఆ పోస్ట్ కూడా పెట్టు నువ్వు. తప్పకుండా సార్. అర్థమైందా? తప్పకుండా సార్. నీ సమస్య కాగానే నువ్వు అంటావు ఇంత. అందుకే ఇట్లా జరుగుతుంది దోపిడి. ఇట్లా జరగద్దు అనుకుంటే మరి అందరూ ఒకటి కావాలి కదా. అవును సార్. అవును సార్. ఆ చైతన్యం వస్తేనే వస్తుంది. అవును సార్. నేను శ్రీకారం చుడుతున్నా, జస్ట్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతే జంజడ్ వీక్, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది ఉద్యోగస్తులు అంతా. ఇప్పుడు బ్యాన్ ఉంటుంది, మనకి మాట్లాడడానికి ఉండదు, ఎక్కతొక్క మాట్లాడడానికి ఉండదు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుందంటే నేను ఫ్రీ అయిపోతా ఎగ్జామ్. అయితే మళ్ళీ ఇంకో దరిద్రం ఉంది, జిల్లా పరిషత్ ఎలక్షన్ ఉంటుంది కదా, అది అయిపోవాలి. అవి కూడా మే 27కు ఫ్రీ అవుతుంది. జూన్ నుంచి పెడుతున్నాం ఇదంతా. అవునా సార్? ఓకే సార్. ధరణి వెబ్సైట్ వస్తుంది. నీ సమస్య నా సమస్య కాదు, మొత్తం రైతుల బాధ పోవాలి కదా. అవును సార్. నీకు సంభవించిందా, మాకు కూడా సంభవించింది, ఇంకో 10 మంది కూర్చున్నా నేను, మరి వాళ్ళ బాధ కూడా పోవాలి కదా. అవును సార్. అందుకోసము దాన్ని ఏం చేయాలో బాగా ఆలోచన చేద్దాము. జూన్ తర్వాత పోతుంది ప్రాబ్లం అంతా, నేను రెడీ చేసి పెట్టినా. కానీ అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తారు, స్ట్రైక్ చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సమ్మెలో పోతుంది చెప్తున్నాను నేను. అప్పుడు మీ అటువంటి పండుకోవద్దు. అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు లేచి మొత్తం చేతి నుంచి ఎక్కడికక్కడ సరే ఈ పోస్టుల వారైనా పర్వాలేదు, ఏదో రకంగా ఎక్కడక్కడ చేయాలి కదా. చేయాలి సార్. మరి చేయకపోతే ఒక్కరు ఎట్లా కొట్లాడతారా? ప్రజల కోసం చేసే పనులు ఈ అమాయకత్వాన్ని కదా వీళ్ళు లూటీ చేసేది. అవును సార్. దాని మీద జరగాలంటే అందరు ఒకటి కావాలా. అవును సార్. అర్థమైంది కదా? అవును సార్. నీ సమస్య పరిచయం కాగా నువ్వు సైలెంట్ అయిపోతావు. ఇక లేదు సార్, నేను మీరు చూస్తున్నారు సార్, పేజీ ద్వారా రైతులకు కొన్ని లక్షల మందికి నా వల్ల ఎంతో సాయం. అది ఓకే, అది ఓకే. అట్లా చాలా మంది చాలా విషయాలు చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే సామాజిక పరమైన సమస్య ఎప్పుడైతే వస్తుందో. అవును సార్. బట్ నోటి మాటతో పోదు కదమ్మా అది. అవును సార్. అవును. పోతుందా? పోదు సార్. పోవాలంటే మరి చాలా ఖచ్చితంగా సమాజం అంతా ఒకటి కావాలా. ఒకటి కావాలి సార్. కావడానికి ఇప్పుడు నేను చేస్తా, జూన్ తర్వాత చేస్తా. జూన్ తర్వాత ఇది ఒకటే కాదు, ఇప్పుడు మున్సిపాలిటీలో పర్మిషన్ సభ్యులు పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు. మన గ్రామ పంచాయతీలు పనిచేయమంటే చేస్తారా? చెయ్యరు. అంటే ఇప్పుడు బాధ. అంతే కదా? అంతే సార్. ఇప్పుడు నేను పంచాయతీరాజ్ చట్టం తెచ్చిన చాలా చాలా కఠినంగా ఉంది. అవును సార్. జూన్ తర్వాత 3 నెలల్లో మీరు విడబోతారు. చాలా కొన్ని వేల మంది సర్పంచ్ వెళ్ళిపోతారు పని చేయకపోతే. అవును సార్. నేను చెప్పిన పేపర్లలో వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ పడితే ఆనే ముందు తీసేయమని చెప్పాను. మరి చూసిన కరెక్టే. ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ ఒక 10 మంది ఇచ్చిన పేదవాళ్ళు అది పట్టించుకోవాలి సార్. చెప్పేది నువ్వు అంటే అట్లా నెగటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వానికి ఏముంటుంది చెప్పు, వానికి మనకి అన్ని ఎచ్చాక వచ్చే వానికి జిమ్మదారు ఉందా, వానికి బాధ్యత ఉందా? నాకు పెట్టరా పోస్ట్, నేను కూడా పెడతా. అది పెద్ద సమస్య. 4 లక్షలు టైప్ చేస్తే పోతూనే ఉంటాయి. అంతే కదా? అంతే సార్. ఏం చేస్తానో తెలియకుండా బాధ్యత లేకుండా పెట్టారు ఉంటారు పేదవాళ్ళు. ఉంటారు సార్. ఈడేట్ ఫీల్ ఉండరా? ఉంటారు సార్. వానికి ఏముండదు, జిమ్మదారు ఉండదు, పాస్ ఉండదు. ఏది పడుతుంది, ఎవరిని పడితే వాళ్ళని. సీఎం వాడే ఒక బోకు వాడు అని పెట్టిన కూడా కదా.
అదే సార్ నేను మీ గురించి మంచిగా నాకు తెలుసు సార్ మీ గురించి నేను చెప్పేది ఇట్లాంటి ఈడియట్స్ కూడా ఉంటారు. నువ్వు దీని తర్వాత పెట్టు నువ్వు పెడతా సార్. కొంతమంది ఇట్లా పెట్టింది మంచి పద్ధతి కాదు, ఇది పనిచేసే వాళ్ళని గుర్తించే తెలివి కూడా మనకు ఉండాలని పోస్ట్ పెట్టు నువ్వు. అవును సార్ పెడతా సార్. అప్పుడే చేంజ్ చేసేది లేకపోతే కాదు కదా. పెడతా సార్. సార్ సార్ ఒక్కటి సార్ ఇట్లా సార్ ఇంత ఘోరంగా మోసం చేసింది సార్ బీఆర్ ఆయనకి ఎలాంటి శిక్ష లేదు సార్. 100 సస్పెండ్ చేస్తారు ఇప్పుడు. నీ పద్యానం వరకు కలెక్టర్ మీ ఊరికి వస్తుంది బాబు. జిల్లా కలెక్టర్ మీ ఊరికి వస్తుంది, మొత్తం యాక్షన్ చేస్తుంది. ఒక్క బీఆర్ఓ గాడు కాదమ్మా, మొత్తం వ్యవస్థ బీఆర్ఓ వ్యవస్థనే ఇప్పుడు తయారైపోతున్నది. అదే సార్ కానీ ఈయన బాగా రైతుల నుంచి బాగా డబ్బులు తిన్నాడు బాగా. నీకు తెలిసి నీ ఒక్కరిని తెలుస్తుంది నీకు, నాకు రోజు ఉంటది బాధ తెలుసా. నీ బాధ నీకు తెలిసి నీకు కనిపిస్తాను. ప్రతి ఊళ్ళో ఇదే కదా, ఆ బాధలన్నీ పోవాలి కదా. దానికోసం ఎక్కడో అక్కడ చైతన్యం కావాలా. నేను చెప్తాను, నేను కాల్ ఇస్తాను. కాల్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, జూన్ లో నేను కాల్ ఇస్తా. ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మీ బోర్డులో ఎక్కడ రోజులు అక్కడ ఈ మెసేజ్లు కానీ ఇంకో రకంగా తయారు కావాలా. అర్థమవుతుంది కదా. అర్థమైంది. రైతు సోదరులందరూ కూడా వార్తలు పోయేటట్టు గట్టి ప్రయత్నం చేయాలి. ఇవి నువ్వు పోస్ట్ పెట్టిన కూడా అందరికి చెప్పు. రేపు సందర్భం వచ్చినప్పుడు కూడా గట్టిన లీజన్ లేవడాలా. ఒక శరత్ నీది ఒక్కరిని పోయిన సమస్య పోయినట్ట కాదు కదా. మొత్తం రైతాంగం అసలు నేను ఏం చేస్తాను అంటే, రైతు లోన్ కోసం కూడా బ్యాంక్ అవసరం లేకుండా చేస్తున్నారు. లోన్ కూడా పారిన నకలదే తోకదే ఏముండదు. వాడు సైట్ ఉంటే మన భూములన్నీ వాళ్ళ భూమి వాళ్ళది. ప్రతిరోజు ఏ గంటకు ఆ గంటకు అప్డేట్ అవుతుంది. అవన్నీ పేపర్లు వస్తున్నాయి. అవన్నీ చూసుకుని వాటిని అప్రిషియేట్ చేయరు. ఇష్యూ అయితే మాత్రం తిట్టాలి. సీఎం కోపం అక్కస్ ఉంటుంది కొంతమంది వేరే పార్టీ వాళ్ళు. దీనిలో వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇక ఎంటర్ అయ్యి ఇష్టం వచ్చిన కామెంట్ సోషల్ మీడియాలో దరిద్రం పోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రిని మాట అనొచ్చా అనరాదనే సంస్కారం కూడా లేదు. ఎటుపడితే మాట్లాడతారు, ఎటుపడితే పెడుతున్నారు. దాంతో ఏమొస్తుంది, మన పాజిటివ్ రాదు కదా. నెగిటివిటీ అవుతుంది తప్ప పాజిటివిటీ ఏమవుతుంది. అందుకోసము నువ్వు దీన్ని పెట్టి ఇప్పుడు ఏది నీ కంప్లైంట్ సేమ్ నీ సైట్ నే పెట్టు. దానికి పికప్ చేసి నేను ఇప్పుడు నా సెక్రటరీ పంపుతా. పంపిస్తే మధ్యాహ్నం లోపు అంతా ఈ పని అయిపోతుంది. దాని తర్వాత నువ్వు మళ్ళా కూడా పెట్టు, ట్యాక్స్ చెప్పుకుంటూ పెట్టు. అప్పుడు మళ్ళా దాన్ని ప్రచారం చేద్దాం. దీని ప్రచారం ఇట్లా కాదు, రేపటికి కూడా రేపు ఈ పద్ధతిలో గవర్నమెంట్ స్టెప్ తీసుకోబోతా ఉంది. ఆల్రెడీ పేపర్లలో చాలా సార్లు వచ్చింది. ధరణి వెబ్సైట్ రాబోతా ఉంది. అప్పుడు మొత్తం రైతాంగం, ప్రజలు, యువకులంతా చైతన్యంగా కూడా దాన్ని అమలు చేసుకోవాలి, పద్ధతిలో పెట్టాలి. అర్థమైంది కదా. రైట్, నేను టచ్ లో ఉంటాను ఇతను. మళ్ళా కూడా నువ్వు మధ్యాహ్నం వరకు అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా నువ్వు ట్యాక్స్ చెప్తే మళ్ళీ కూడా పోస్ట్ పెట్టు. ఓకే సార్, తప్పకుండా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సార్. निर्मल पीओपी वर्क्स, हमारे यहाँ जिप्सम, पीओपी, बॉर्डर, फ्लावर, इंटीरियर डिजाइनिंग वर्क्स माहिर तजुर्बेकार कारीगरों के जरिए किया जाता है। नए पुराने मकानात, दुकानात में किसी भी किस्म के पीओपी के काम, बेहतरीन डिजाइन, साफ सुथरा काम, उम्दा और मजबूत क्वालिटी के लिए रब पैदा करें। हमारा फोन नंबर है 9032757294 8919966177।